ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మహిమాన్వితుడైన ఆ సర్వలోకనాథుని జీవమగల సత్యవాక్కులు వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు యేసు నామములో నా హృదయపూర్వక వందనాలు సమర్పించుకుంటున్నానండి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము నుండి యేసుక్రీస్తు పరమతండ్రి కుమారుడు అనే అంశమును గురించి మనం ధ్యానించుకుంటూ ఉన్నాము. యేసు ప్రభువు పరమను ఉన్న తండ్రి దగ్గర నుండి పంపబడిన దైవ కుమారుడని, యెహోవా తండ్రి పరమందు యేసుక్రీస్తును ప్రతిష్ఠించి సమస్త మానవులకు పాపపరిహారం కలిగించటానికి యేసును అభిషేకించి ఈ భూమిపైకి పంపించాడు అని వాక్యం చెప్తుంది. యేసు ప్రభువు కూడా ఈ భూమిపైకి తెంచిన తరువాత నేను దేవుని కుమారుడను అని తనకు తాను అందరికీ తన బోధనల ద్వారా తెలియపరుచుకున్నాడు. ప్రభువు దైవ కుమారుడని ఎంతోమంది నమ్మి విశ్వాసముంచారు. ఆయన వంశములోని యూదులు కూడా చాలామంది నమ్మారు. కానీ యూదాజాతిలోని పండితులైన పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, మత పెద్దలు మాత్రం నమ్మలేదు, విశ్వసించను లేదు. అయినా ప్రభువు నేను దైవ కుమారుడను అని నిక్కచ్చిగా వాక్యము ద్వారా అందరికీ బోధించారు. ఆ విధంగా 4 సువార్తలలో ప్రభువు దేవుని కుమారుడు అని సాక్ష్యములతో కూడి ఉన్న మాటలను మనం ఇంతవరకు ధ్యానించుకుంటూ ఉన్నామండి. అందులోని భాగంగానే ప్రభువు నిజముగా దైవ కుమారుడు అని ఇంకా కొన్ని మాటలను వివరంగా మనము తెలుసుకుందాము. పూర్వములో మోషే ధర్మశాస్త్రములో బోధించిన ప్రకారంగా యూదులంతా సంవత్సరమునకు ఒక్కసారి యెరూషలేమునకు వచ్చి పస్కా పండుగ జరుపుకుంటూ ఉంటారు. ఆ పస్కా పండుగ జరుపుకునే దినాలలో యేసు ప్రభువుకు తనకు శిలువ సమయము ఆసన్నమైందని తెలుసుకున్నారు. ఆ తర్వాత యెరూషలేములోని మేడగదిలో చేరి శిష్యులతో కలిసి ఆఖరిగా వారికి కొన్ని సంగతులను బోధించారు. ఆ తరువాత తండ్రికి ప్రార్థించి వారికి రొట్టె విరిచి, ఇది నా శరీరమునకు గుర్తుగా తినండని, నేను చిందించబోయే రక్తమునకు గుర్తుగా ఈ ద్రాక్షారసము త్రాగండి అని వారికి ఇచ్చారు. ఆ రోజు ప్రభు మాత్రం భోజనము చేయలేదు. కానీ శిష్యులంతా భోజనము చేసిన తరువాత పరమ తండ్రికి ఒక కీర్తన పాడి ఆరాధించి ఆ రాత్రి వేళ కిద్రోను వాగు దాటి ఒలీవల కొండకు వెళ్ళి అక్కడ గెత్సేమనే తోటలోకి ప్రవేశించారు. ఆ తర్వాత ప్రభు ఎంతో వేదనతో ఆక్రందనతో కన్నీళ్లు విడుస్తూ నేల మీద పడి ప్రార్థించారు. ప్రభువా, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు ప్రభువా అని ఎలుగెత్తి తండ్రికి ప్రార్థించారు. శిలువ శ్రమలు అనే ఆ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు అని యేసు ప్రభు పరమ తండ్రికి ప్రార్థించాడు. కానీ వెనువెంటనే తండ్రి, మానవుల పట్ల నాయందు నీకు ఉన్న సంకల్పము, నీకున్న ప్రణాళిక నేను నెరవేర్చటానికి తగిన శక్తి, మనోబలము నాకు ఇవ్వు తండ్రి అని ప్రార్థించాడు. ప్రభువు ఆ విధంగా ప్రార్థించినప్పుడు ఆ పరమ తండ్రి పరలోకము నుండి ఒక దేవదూత చేత ఆయనను బలపరిచాడు. ఈ మాటలు లూకా శుభవార్త 22 అధ్యాయం 43లో మనం చూడగలుగుతామండి. యేసు ప్రభువు పరమ తండ్రికి ప్రార్థించిన విధంగానే ఆ యెహోవా తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తు భరించబోయే ఆ శిలువ యాగమును గురించి సిద్ధపాటు కలిగి ఉండాలని పరము నుండి మోషే, ఏలియాను ఈ భూమిపై ఉన్న ప్రభు దగ్గరికి పంపించి వారితో ఆత్మధైర్యము కలుగ చేశాడు. యోహాను సువార్త 12 అధ్యాయం 28లో కూడా మనం చూచినట్లయితే ప్రభువు శిలువకు 6 రోజుల ముందు, తండ్రి, శిలువ సమయమందు నీ నామము మహిమపరచు అని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు నేను దానిని మహిమపరిచితిని, మరలా మహిమపరుతును అని ఒక శబ్దము ఆకాశము నుండి పుట్టింది. ఆ విధంగా యెహోవా తండ్రి యేసుక్రీస్తు నా ప్రియ కుమారుడని, ఈయనందు నేను ఆనందించుచున్నాను అని చాలాసార్లు ఆకాశము నుండి గొప్ప శబ్దముతో మాట్లాడాడు. ప్రభువు శిలువకు ముందు చేసిన ప్రార్థనలో కూడా పరమందు ఉన్న దేవదూత చేత బలపరిచాడు. మన బలహీనతల యందు బలపరచువాడు ఆయనే అని వాక్యములో ఉన్నట్లు యేసు ఆ శిలువ శ్రమలు అనుభవించటానికి
తన తండ్రికి చేసిన ప్రార్థన ద్వారా బలపడ్డాడండి. అంతలో ప్రభు శిష్యుడైన ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకులు ఇచ్చే 30 వెండి నాణెములకు ఆశపడి వారిని ఆ రాత్రి ఒలీవల కొండకు తీసుకుని వచ్చి ప్రభువును ముద్దు పెట్టుకుని వారికి అప్పగించాడు. ఇస్కరియోతు యూదా తనని ఎందుకు ముద్దు పెట్టుకున్నాడో ప్రభువుకు తెలిసినా ఏమీ అనలేదండి. చెలికాడా, నీ పని నువ్వు చేయి అని అన్నాడు. కానీ యూదా 3.5 సంవత్సరాల నుండి నాతో ఉంటూ నన్ను నీవే వారికి పట్టిస్తావా అని అనలేదు. దీనిని బట్టి ప్రభువు ఎంతటి కరుణామయుడో మనం తెలుసుకోగలమండి. ఆ రాత్రి ఆయన పట్టుకోవటానికి ప్రధాన యాజకులు, దేవాలయంలోని పెద్దలు, అధిపతులు అందరూ వచ్చినప్పుడు ప్రభువు వారినందరినీ చూసి, మీరంతా బందిపోటు దొంగను పట్టుకుంటానికి వచ్చినట్లుగా కత్తులతో గుదీలతో నా మీదకి వచ్చారెందుకు? రోజు నన్ను దేవాలయంలో చూస్తున్నారు కదా అని ప్రభువు వారితో మాట్లాడుతూ ఉన్నారు. అంతలో పేతురు వారందరినీ చూసి ప్రభువుని పట్టుకుంటానికి వచ్చారని తెలుసుకొని పేతురు తన దగ్గర ఉన్న కత్తితో ప్రధాన యాజకుడైన ముల్కు చెవిని నరికివేశాడు. అప్పుడు ప్రభువు పేతురును నివారించి, పేతురు, నీ కత్తి నీ వరలో ఉంచుకో. కత్తి దూయివాడు కత్తితోనే నశించుతాడు. ఈ సమయంలో నేను నా తండ్రిని వేడుకుంటే నా సహాయం కొరకు 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దేవదూతలను పంపగలడు అని ప్రభు పేతురుతో చెప్తూ ఉన్నాడు. ఒక్క సేనా వ్యూహమునకు 6,000 మంది యోధులు కలిగి ఉంటారు. అలాంటి 12 సేనా వ్యూహములు నాకు తండ్రి పంపలేడని అనుకుంటున్నావా పేతురు? తండ్రి నాకు అంతకన్నా ఎక్కువ పంపించగలడు. కానీ లేఖనముల ప్రకారం భూత వర్తమాన కాలములో ఉండు మానవులందరి పాప విమోచన కొరకు ఇది జరగవలసి ఉంది కనుక నా తండ్రిని నేను వేడుకొనలేదు అని ప్రభువు యెహోవా దేవుడు నా తండ్రి అని స్పష్టంగా అక్కడ ఉన్న వారికి తెలియపరిచాడు. ఆ తర్వాత ప్రభువు శిష్యులకు ముందుగా చెప్పిన రీతిగానే ఒక్క యోహాను తప్ప మిగిలిన 10 మంది శిష్యులు వారందరినీ చూసి భయపడి ప్రభువుని విడిచి అక్కడి నుండి పారిపోయారు. ఆ తర్వాత ప్రభువుని సైనికులు ఈడ్చుకొని ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకుని వెళ్ళారు. యోహాను శుభవార్త 18వ అధ్యాయం 19లో ఉన్నట్లుగా అప్పుడు ఆ ప్రధాన యాజకుడు యేసు వైపు చూసి, అసలు నువ్వు ఎవరివి? నీవు చేసే బోధ ఏంటి? నీకు ఈ శిష్యులేంటి? అసలు నీ సంగతి, నీ శిష్యుల సంగతి నాకు తెలియపరచు అన్నాడు. అప్పుడు యేసు, ఈరోజు నన్ను క్రొత్తగా అడుగుతావెందుకు? రోజు మీ అందరి ఎదుట యూదుల సమాజ మందిరములో నేను బోధిస్తూ ఉన్నాను కదా. ఇక్కడ ఉన్నవారు అందరూ నా బోధ విన్నారు. నేను ఏం బోధించానో వారినో అడుగు అని యేసు అన్నప్పుడు అక్కడ ఉన్న సైనికుడు ప్రధాన యాజకుడితో ఆ విధంగా మాట్లాడతావా అని తన అరచేతులతో కొట్టాడు, గుద్దాడు. దైవకుమారుడైన ఆ యేసు ప్రభువు ఒక బంట్రోతుతో దెబ్బలు తింటూ, నేను కాని మాట మాట్లాడితే నన్ను కొట్టవచ్చు కానీ మంచి మాట మాట్లాడితే నన్ను కొడతారెందుకు అని వారిని అడిగాడండి. ఆ తర్వాత సైనికులు 3 అంగుళాల పొడవగల ముళ్ళతో చేసిన ఒక కిరీటము ఆయన తలపై పెట్టారు. యేసుని గెత్సేమనే తోట నుండి ఈడ్చుకుని రావటం వలన శిరస్సుపై ముళ్ళ కిరీటము దించటం వలన అప్పటికే రక్తమంతా కారిపోయి ఆయన శరీరమంతా రక్తసిక్తమయ్యింది. మార్కు శుభవార్త 14వ అధ్యాయం 61లో మనం చూసినట్లయితే ప్రధాన యాజకుడు యేసు ప్రభు వైపు చూస్తూ, పరమాత్మని కుమారుడు అయిన క్రీస్తువు నీవేనా అని అడిగినప్పుడు, అవును నేనే, మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూచెదరు అని బదులిచ్చాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రధాన యాజకుడు తన వస్త్రములు చించుకొని, ఇంక సాక్షులతో పని ఏమి? యేసు మాట్లాడిన ఈ దేవదూషణ మీరు విన్నారు కదా. ఇతనికి ఏ శిక్ష వేస్తే సరిపోతుంది అని అక్కడ వారిని అడిగాడు. వారంతా ఏకగ్రీవంగా మాట్లాడుతూ, యెహోవా తండ్రిని నా సొంత తండ్రి అని, నేను దైవ కుమారుడును తండ్రి నేను ఒకటై ఉన్నాము అని చెప్తున్నాడు కనుక
ఇతను మరణమునకు పాత్రుడు అని అరచి చెప్పారు. యేసు నేను దైవకుమారుడను అని చెప్పినందుకు ఆయనను పట్టుకున్న సైనికులు ప్రభువుని కొడుతూ ఎగతాళి చేసి అవమానపరుస్తూ, నీవు దైవకుమారుడవైతే నిన్ను ఎవరు కొడుతున్నారో చెప్పు అని హేళన చేశారండి. యేసు ప్రభువుని వారంతా ఎంత పరిహసించినా, ముఖం మీద ఉమ్మివేసినా, కొట్టినా, తిట్టినా, దెబ్బలు తిన్నా మారు మాట్లాడలేదు. ఆ తర్వాత యేసుకు ఊదారంగు వస్త్రాలు ధరింపచేసి తలపై ముళ్ళ కిరీటముతో బయటకు తీసుకుని వచ్చారు. అప్పటి రోమా గవర్నర్ అయిన పొంతి పిలాతు దగ్గరకు తీసుకుని వచ్చి ఆయనకు అప్పగించారు. యోహాను శుభవార్త 18వ అధ్యాయం 17లో మనం ధ్యానించినట్లయితే, పిలాతు యేసును చూస్తూ యూదుల రాజువు నీవేనా అని అడిగినప్పుడు యేసు ప్రభువు, అవును, నీవు అన్నట్లే నేను యూదుల రాజునే. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఇందు నిమిత్తమే నేను సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికి ఈ లోకమునకు వచ్చాను. సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాటలను వింటాడు అని యేసు ప్రభువు పిలాతుకు బదిలిచ్చాడు. అప్పుడు పిలాతు సత్యమనగా ఏంటి అని అడిగాడు. దేవుని వాక్యమే సత్యమని ప్రభువు మౌనంగా ఉన్నాడు. పిలాతుకు ప్రభువులో ఏ నేరము ఏ దోషము కనపడక న్యాయపీఠము నుండి బయటకు వచ్చి యూదులతో మాట్లాడుతూ, మీరంతా నాకు అప్పగించిన ఈ మనిషిని యందు ఏ నేరము నాకు కనిపించలేదు కనుక యూదుల రాజైన యేసును విడుదల చేయమంటారా అని అడిగాడు. వారంతా యేసునందు అసూయపడి ఏకకంఠముతో, ఈ మనుష్యుడు మరణమునకు పాత్రుడు, వీడిని విడుదల చేయవద్దు. పరమదేవుడు నా సొంత తండ్రి అని, నేను ఆయన కుమారుడునని, తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఏకమై ఉన్నామని చెప్పి దూషణ వాక్యములతో దైవదూషణ చేస్తున్నాడు కనుక వీడు మరణమునకు పాత్రుడు, సిలువ వేయండి, సిలువ వేసి సంహరించండి అని అక్కడ ఉన్న వారంతా గోల చేస్తూ ముక్త కంఠముతో పెద్దగా కేకలు పెడుతూ అరుస్తూ చెప్పారు. వెంటనే పిలాతు యేసును సిలువ వేయుటకు అప్పగించాడు. కానీ సిలువపై యూదరాజుకు నజరేయుడైన యేసు అనే శాసనము హెబ్రీ, గ్రీకు, రోమా భాషలలో వ్రాయించాడు. అప్పుడు యూదులందరూ కలిసి పిలాతుతో మాట్లాడుతూ, వీడు నేను యూదుల రాజును అని చెప్పుకున్నాడు అని వ్రాయించాలి, కానీ ఈయన యూదుల రాజు అని నీవు ఎందుకు వ్రాయించావు అని పిలాతును ప్రశ్నించారు. కానీ పిలాతు, నాకు వ్రాయాలని అనిపించింది, నేను వ్రాశాను అని ధైర్యంగా బదులిచ్చాడు. పిలాతు భార్య కూడా, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఆయన గురించి నేను ఈరోజు ప్రొద్దున కనిన కలలో నేనెంతో బాధపడ్డాను అని న్యాయపీఠం మీద ఉన్న పిలాతుకు కబురు పంపించింది. పిలాతుకు కూడా యేసునందు ఏ నేరమూ లేదని, వీరంతా యేసునందు అసూయపడి ఆయనపై అన్యాయపు నేరము మోపారని పిలాతు తెలుసుకున్నాడు. ఎందుకంటే యూదులంతా జరుపుకునే పస్కా పండుగ దినాలలో ఒక ఖైదీని విడుదల చేయటం అధిపతికి ఒక ఆనవాయితీగా ఉండేది. అందుకని పిలాతు ఏ నేరమూ లేని యేసుని విడుదల చేయమంటారా అని యూదులను అడిగినప్పుడు వారంతా వద్దు, మాకు బరబ్బు అనే ఖైదీని విడుదల చేయమని అడిగారు. వాడు పేరు మోసిన మూర్ఖుడైన ఖైదీ అయినా వాడినే విడుదల చేయమని కోరుకున్నారు. నేను పరమాత్మని కుమారుడను అని చెప్పిన ప్రభువుని విడుదల చేయమనకుండా కఠోరమైన మనస్సు కలిగిన బరబ్బును విడుదల చేయమని అడిగారు. పిలాతు వారి మాటలను బట్టి ఏ నేరమూ లేని యేసుపై వారంతా అసూయపడి ద్వేషముతో శిలువ శిక్షణ వేయమంటున్నారని పిలాతు గ్రహించాడు. అప్పుడు పిలాతు ప్రభు సత్యవంతుడు అని తెలుసుకుని, ఈ నిరపరాధి చిందించబోయే రక్తమునకు నేను సంబంధిని కాను అని వారి ముందే నీళ్లతో చేతులు కడుగుకున్నాడు. అప్పుడు అక్కడున్న యూదా ప్రజలు, పెద్దలు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు ఈ అపరాధమంతా మా మీద, మా పిల్లల మీద ఉండునుగాక అని అరుస్తూ యేసును సిలువకు అప్పగించారు. యూదా ప్రజలందరూ ప్రవక్తల ప్రవచనాలు, ధర్మశాస్త్రము తెలిసి కూడా ప్రభువును నమ్మకుండా ఇంత దుర్మార్గంగా కఠినంగా ఉన్నారనే ప్రభువు
వారి కొరకు యెరూషలేములో ఎంతగానో ఏడ్చాడండి. యూదా ప్రజల యొక్క కఠినమైన మనస్సుకు ప్రభువు ఎంతగానో దుఃఖించాడు. నిత్యజీవము కలిగే వారసత్వం పోగొట్టుకొని వారంతా సాతాను మార్గమునకు ప్రయాణించారు. పిలాతు యేసుక్రీస్తుని విడిపించే అధికారం కలవాడైన అక్కడ ఉన్న ప్రజలందరినీ సంతోషపెట్టాలని, యూదుల చేత మంచివాడునని అనిపించుకోవాలని అపరాధి అయిన యేసు ప్రభువును విడుదల చేయకుండా యేసును వారికి సిలువకు అప్పగించాడు. పిలాతు జీవము కలిగిన దేవుని మెప్పు కంటే ఈ లోకరీత్యా కలిగే ప్రజల మెప్పును కోరుకున్నాడండి. ఆ తరువాత యేసు ప్రభువు తన భుజముపై సమస్త మానవుల పాపభారము అనే సిలువను ఎత్తుకుని యెరూషలేము నుండి కపాలము అనే స్థలము గల గొల్గొతా కొండకు వచ్చారు. ఈ గొల్గొతా కొండ మానవుని పుర్రె ఆకారంలాగా ఉంటుంది కనుక ఆ కొండను కపాలపు కొండ అని కూడా అంటారు. ఈ కపాలమనబడే స్థలమునకు తీసుకుని వచ్చి ప్రభువును సిలువపై పెట్టి మేకులు దించుతూ ఉన్నప్పుడు ఆ బాధను తట్టుకోలేక యేసు ప్రభువు భయంకరమైన ఆర్తనాదాలు చేశాడు. ప్రభువు అంతటి వేదనలో కూడా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు తండ్రి అని ప్రభువు తన తండ్రికి ప్రార్థించాడు. ఆ తర్వాత ప్రభువు సిలువపై భూమికి ఆకాశానికి మధ్య వ్రేలాడుతూ ఉన్నాడు. వాక్యములో ఉన్న రీతిగా అక్రమాకారులలో ఆయన ఒకడుగా ఎంచబడిన వాడాయను అన్నట్లుగా ప్రభువుని ఆ రోజు ఇద్దరు బందిపోటు దొంగల మధ్య ఏ నేరము దోషము లేని ప్రభువును వారితో పాటు ఆ కొండపై సిలువ వేశారు. లూకా శుభవార్త 23వ అధ్యాయం 39 నుండి 43 వరకు మనం ధ్యానించినట్లయితే, గొల్గొతా కొండపై సిలువపై వ్రేలాడుతూ ఉన్న ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషిస్తూ, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించు అని అడిగాడు. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని ఆ మొదటి దొంగకు చెప్పేవాడు. అప్పుడు ఆ రెండవ దొంగ ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకు ఆ ప్రభువు వానితో మాట్లాడుతూ, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. మనం ఇక్కడ ఈ ఇద్దరు నేరస్తులను గురించి గమనించినట్లయితే, మొదటి దొంగ తాను చేసిన దానికి పశ్చాత్తాపడకుండా, ప్రభువుని క్షమించమని అడగకుండా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని రక్షించవచ్చు కదా అని అవమానకరంగా ప్రభువుని మాట్లాడాడు. అప్పుడు ప్రభువు ఆ దొంగను చూసి మౌనంగా ఉన్నాడు, కానీ ఏమీ మాట్లాడలేదండి. ఆ దొంగ ప్రభువుని సరిగా అర్థం చేసుకోలేని వాడై తక్కువ భావంతో అడిగి తక్కువ అంచనా వేశాడు కనుక ప్రభువునందు నిత్యజీవం పోగొట్టుకొని పాతాళమునకు దిగిపోయాడండి. రెండవ దొంగ పశ్చాత్తాపంతో ప్రభువుని క్షమించమని అర్థించాడు కనుక, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు అని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు కనుక తన పాపములకు ప్రాయశ్చిత్తముతో పరిహారం నొందినవాడు ధన్యుడు అని వాక్యములో ఉన్న రీతిగా ఈ రెండవ దొంగ ప్రభువుతో ఆ రోజే పరలోకము చేరాడు. ఆ శిలువ శ్రమలో యేసుక్రీస్తు శిలువపై నుండి తండ్రికి ప్రార్థించాడు. నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచావయ్యా అని తండ్రికి ప్రార్థించాడండి. ఆ పరమ తండ్రి యేసు ప్రభువు పొందబోయే శిలువ యాగము కొరకు ఆయన్ని బలపరచడానికి మోషేని, ఏలియాని ఈ భూమిపైకి పంపించాడు, దూతలను పంపించాడు, ఆ తండ్రి కూడా బలపరిచాడు. కానీ యేసుక్రీస్తు శిలువపై వ్రేలాడుతున్న సమయంలో ఆ పరమ తండ్రి యేసుని కొంతసేపు వదిలివేశాడండి. తండ్రికి కుమారునికి మధ్య కొంత ఎడబాటు జరిగింది. తండ్రి
తన కుమారుడిని ఎందుకు వదిలివేశాడంటే, తండ్రిగా ఉన్న దేవుడు తన కుమారుడు పడే శ్రమలను చూడలేకపోయాడు. కానీ తన కుమారుడైన యేసుక్రీస్తు ఆ శిలువ యాగం చేయకపోతే ఈ భూమి మీద నివసించే భూత వర్తమాన భవిష్యత్ కాలములలో నివసించే మానవులకు పాప విమోచన దొరకదు, పరలోకములో ఆయన చెంత ఉండే భాగ్యము దొరకదు. అందుకని ఆ శిలువ శ్రమల సమయములో తండ్రి తన కుమారుడును ఆ శ్రమలు చూడలేక కొంతసేపు వదిలివేశాడండి. ప్రభువు కపాలము అనబడే గొల్గొతా కొండపై శిలువ వేసిన తరువాత తండ్రికి ప్రార్థిస్తూ, పరమతండ్రి, మానవుల పట్ల నాయందు నీకు ఉన్న చిత్తము సంపూర్తి చేశాను తండ్రి, ఇంకా నా ప్రాణము నీకు అప్పగించుకుంటున్నాను నాయన అని పలికి ప్రభువు ప్రాణం విడిచాడు. మనం గమనించినట్లయితే ఆ పరమ తండ్రి తన కుమారుడిని వదిలివేసిన ప్రభువుకు తన ప్రాణం మీద అధికారము ఉంది. ఆయన మానవుల కొరకు తన ప్రాణం పెట్టడానికి కానీ తిరిగి మరలా తీసుకోవటానికి కానీ ఆయనకు అధికారం ఉంది. అట్టి అధికారము ఆ పరమ తండ్రి యేసుక్రీస్తుకు ఇచ్చాడు. అందుకనే, ప్రభువా, ఇంకా నా ప్రాణము నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అని ప్రాణం విడిచాడు. దైవకుమారుడైన యేసుక్రీస్తు శిలువపై మరణించినప్పుడు ఆకాశము చీకటి కమ్మింది, భూమి కంపించింది, రాళ్ళు బద్దలైపోయాయి. చనిపోయిన వారిలో నుండి మృతులు కొంతమంది లేచి, సమాధులలో నుండి లేచి పరిశుద్ధ పట్టణంలో కొందరికి కనిపించారు. ప్రభువు, తండ్రి, నా ప్రాణము నీకు అప్పగించుకొనుచున్నాను అని ప్రాణము విడిచినప్పుడు ప్రకృతిలో ఇన్ని మార్పులు జరిగాయండి. దేవాలయంలో దేవునికి మానవులకు ఉన్న 4 అంగుళాల మందము కలిగిన అడ్డుతెర పైనుండి క్రిందికి చీలి 2గా విభజింపబడింది. క్రీస్తు శిలువలో మరణించినప్పుడు ఆకాశము చీకటి కమ్మింది, భూమి కంపించింది, రాళ్లు బద్దలయ్యాయి. కానీ మానవుని హృదయం కరగలేదండి. కొంతమంది కఠినాత్ములు ప్రభువుపై అసూయపడి సిలువ వేయించారు, కానీ ఆయన పరమ నుండి దిగి వచ్చిన దైవకుమారుడని గుర్తించలేకపోయారు. కానీ కొంతమంది ఈయన నిజముగా దైవకుమారుడే, మన పాపముల విమోచన కొరకు పరమ నుండి దిగివచ్చిన వాడే, ఈయనే లోకరక్షకుడు అని నమ్మి విశ్వసించారు. మత్తయి శుభవార్త 27వ అధ్యాయం 54లో మనం చూడగలిగితే, యేసునకు కావలి ఉన్న శతాధిపతి, అతని అనుచరులు ప్రభువు ప్రార్థించి తన ప్రాణం తండ్రికి అప్పగించి పెద్దగా కేక వేసి ప్రాణం వదిలివేసినప్పుడు ప్రకృతిలో జరిగిన మార్పులు గుర్తించి భయపడి, ఈయన నిజముగా దేవుని కుమారుడు అని ప్రభుకి సాక్ష్యంగా పలికారు. ఆ తర్వాత ప్రభువుని వెంబడించారు. ప్రభువు శిలువపై చిందించిన రక్తము ద్వారా సమస్త మానవులకు పాప విమోచన కలిగి ఆ తండ్రి చెంతకు నేరుగా ప్రవేశం దొరికిందండి. ఆదాము నుండి తండ్రికి మానవులకు మధ్య ఏర్పడిన పాపము అనే అడ్డుతెర ప్రభువు తన రక్తము ద్వారా తొలగించాడు. పరమ తండ్రికి మానవులకు తన కుమారుడైన యేసు ప్రభువు తన చిందించిన రక్తము ద్వారా సంధి కుదిర్చి మానవులను తండ్రి దగ్గరకు చేర్చాడు. ప్రభువు తన రక్తము శిలువలో శాంతము చిందించి నమ్మిన ప్రతి ఒక్కరికి ప్రభువునందు తండ్రికి వారసత్వము కలిగించాడండి. ప్రభువు నమ్మి విశ్వసించి ఆయన బోధనల ద్వారా పాపక్షమాపణ పొందుకున్నవారు పరమందు ఉన్న తండ్రి చెంతకు చేరగలుగుతారు, ఆయనకు వారసులు అవుతారు. ఆ పరమ తండ్రి కూడా మానవుల పాప విమోచన కొరకు నా ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు శిలువలో శ్రమపడ్డాడు కనుక ఆయన చిందించిన రక్తము ద్వారానే ఈ భూమి మీద నివసించే ఏ మానవులకైనా పాప పరిహారం కలిగి పరలోకములో ఉన్న నా చెంతకు చేరగలుగుతారు. యేసుక్రీస్తు నా కుమారుడు కనుక క్రీస్తునందు మీరందరూ నా కుమారులే, నాకు వారసులే. కాబట్టి నా కుమారుడైన యేసునామములో చేసిన ప్రార్థన మాత్రమే అంగీకరించబడి పరలోకములో నా సన్నిధికి చేరుతుంది.
అని ఆ పరమ తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తు పక్షమున గొప్ప సాక్ష్యం పలికి సమస్త ప్రజలకు తెలియపరిచాడు. ప్రభువు సమస్త ప్రజల పాప విమోచన కొరకు అంతటి భయంకరమైన శిలువ శ్రమను అనుభవించాడు కనుక ఒక యేసునామములో చేసిన ప్రార్థనే నా సన్నిధిలో అంగీకరించబడుతుంది అని ఆ తండ్రి ఖచ్చితముగా అందరికీ తెలియపరచడం జరిగిందండి. తర్వాత భాగంగా దైవకుమారుడైన యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం గురించి ధ్యానం చేసుకుందామండి. హల్లెలూయా, ఆమేన్. ఇంతవరకు మనం ధ్యానించుకున్న ఈ జీవము కలిగిన మాటలను వింటున్న వారిని ఆ పరమ తండ్రి సదాకాలము నిత్యము కాపరిగా ఉండి సమృద్ధిగా దీవించి ఆశీర్వదించాలని యేసునామములో అడిగి వేడుకుంటున్నానండి. హల్లెలూయా. నజరేయుడైన యేసుక్రీస్తు పడిన శిలువ శ్రమలను తలపోసుకుంటూ ఒక పాటతో స్తుతించి కీర్తించి ఆరాధించి ఘనపరచుదామండి. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం సాటేదా. నా జీవితం మార్చిన యేసయ్యా, ఈ నీ రుణం తీర్చుట ఎటులయ్యా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం సాటేదా. నా కఠిన హృదయమున కారుణ్యమును నింపి కలువలు పూయించిన కృపలను కొనియాడేదా. నా కఠిన హృదయమున కారుణ్యమును నింపి కలువలు పూయించిన కృపలను కొనియాడేదా. పాపములు క్షమించి నన్ను మార్చిన, దోషములు భరించి దరి చేర్చిన నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం సాటేదా. నా కష్ట సమయమున నా చెంతనే నిలిచి విడువక నడిపించిన విధమును వివరించెదా. నా కష్ట సమయమున నా చెంతనే నిలిచి విడువక నడిపించిన విధమును వివరించెదా. క్షేమమును కలిగించి నన్ను లేపిన, దీవెనలు కురిపించి కృప చూపిన నీ ప్రేమ గీతం పాడేదా.
కలిగించి కన్నీటిని తుడిచిన క్రమమును ప్రకటించెదా. నా దుఃఖ దినములలో ఓదార్పు కలిగించి కన్నీటిని తుడిచిన క్రమమును ప్రకటించెదా. వాక్యముతో దర్శించి బలపరచిన సత్యముతో సంధించి స్థిరపరచిన నీ ప్రేమ గీతం పాడిరా. నీ గొప్ప కార్యం సాటిరా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా. నీ గొప్ప కార్యం సాటిరా. నా జీవితం మార్చిన యేసయ్యా, ఈ నీ రుణం తీర్చుట ఎటులయ్యా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో